పుష్ప పార్ట్ 2 ఇంకా రివ్యూ స్టార్ట్ చేసుకునే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినిమా ఐకమ్ ఛానల్ మూవీ కంటెంట్ కోసం. అండ్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను ఎంత ఎంజాయ్ చేశానంటే 1 year తర్వాత మాస్ ఫిలింకి ఈ రేంజ్లో ఎంజాయ్ చేశాను అనమాట. నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. లిటరలీ మాస్ జాతర చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక జాతరలో ఉన్నప్పుడు మనకు ఆ వైబ్ ఉంటుంది చూసారు, ఆ వైబ్ క్రియేట్ అయిన మూవీ చూసిన తర్వాత 3 hours 20 minutes మాస్ జాతర మాస్ జాతర మామూలుగా లేదు మూవీ. టికెట్ బుక్ చేసుకోకపోతే అర్జెంట్గా టికెట్ బుక్ చేసుకుని ఏ టైం దొరికితే ఆ టైంలో వెళ్ళి అర్జెంట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మూవీ చూడు వేరే లెవెల్. మామూలు మాస్ థియేటర్స్ ప్రిఫర్ చేయండి. అద్దరిపోయింది సినిమా అయితే, మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, ఫహద్ ఫాజిల్. అండ్ అల్లు అర్జున్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి అయితే యాడ్స్ ఆఫ్ అనే చెప్పేసాలన్నమాట. అండ్ ఇంకా ఫహద్ ఫాజిల్ గారు అయితే కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్లో ఆయన డెడికేషన్కి ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసారనమాట. సుకుమార్ గారి గురించి మాట్లాడాలంటే ఈ వీడియో సరిపోదు, ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఆయన గురించి. అండ్ ఆయన రైటింగ్ అసలు మామూలుగా లేదు అసలు. చాలా తక్కువ చూసాం ఆయనలో. అంటే మాస్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఇంటర్వ్యూలో ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు, ప్రూవ్ చేశారు ఆయన మాస్ ఫిలిం తీస్తే ఈ రేంజ్లో ఉంటుందా. ఒక్క సీన్కి కొన్ని సినిమాల్లో మనం ఆయనది మాస్ ట్రిక్ ఒక్కొక్క సీన్లో చూస్తాం. ఈ సినిమాలో ప్రతి సీన్కి ఉంది కదా, ప్రతి సీను మాసే మామూలుగా లేదు. అండ్ మీకు టికెట్ 1000% వర్త్ అని చెప్తున్నాను నేను. లిటరలీ మూవీని థియేటర్లోనే చూడండి, ఆ మాస్ వైపు ఎంజాయ్ చేయాలనుకుంటే. అండ్ ఎక్కువ ఏం డిస్కస్ చేయొద్దు సినిమా గురించి బయటికి. సో అది నా ఎక్స్పీరియన్స్ అయితే, నా ఎక్స్పీరియన్స్ ఫుల్. అండ్ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చూసాను మూవీ. అలా ఉంది మరి మూవీ అయితే. కొన్ని సీన్స్ గురించి మాట్లాడుతున్నారు, జాతర ఫైట్ గురించి మాట్లాడుతున్నారు. నాకు దాంతోపాటు ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. అది కూడా ఇంకొక యూనిక్ వేలో క్రియేట్ చేయొచ్చా. ఒక ఫైట్ సీక్వెన్స్ తోటి మనం జనరల్గా ఇంటర్వెల్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సుకుమార్ గారు కదా ఆయన క్రియేటివిటీ తోటి వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయారు అనమాట. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్ చూస్తుంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు. హైప్ మామూలుగా లేని సినిమాకి అదే హైప్ని డబల్ చేయడం అనేది అంత ఈజీ కదా, ఒక సినిమాకి కుదరదు. అలాంటి వేరే లెవెల్ అంతే. ఇంకా పుష్ప 3 గురించి వెయిట్ చేయాలి, పుష్ప 3 ర్యాంపేజ్ గురించి వెయిట్ చేయాలి. సో దట్ ఇట్ ఫర్ వీడియో అండ్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.